హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్ వ్యూస్. ఈ రోజు నేను ఎల్బీ నగర్ కి నియర్ అల్కాపురి లొకేషన్ లో నార్త్ ఫేస్ లో ఫ్లోర్ కు ఒక ఫ్లాట్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది. జిహెచ్ఎంసి పర్మిషన్ తోటి ఓసీ కూడా రిసీవ్ చేసుకున్న ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి అల్కాపురి సిగ్నల్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ కు ముందు చూసుకుంటే 30 feet రోడ్ ఉంటుంది. ప్రాజెక్ట్ నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ మనకి ఇది 445 స్క్వేర్ యార్డ్స్ లో G+5 ఫ్లోర్స్. ఫ్లోర్ కు ఒకటే ఫ్లాట్. 2 ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. 4 BHK ఫ్లాట్స్. సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకు 2952 SFT లో ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్క ఫ్లాట్ చాలా చాలా స్పేషియస్ గా కట్టారు. లగ్జరీ కోరుకునే వారికి ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ అనేది పర్ఫెక్ట్ సూటబుల్ ఉంటుంది. అది కూడా రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో. అండ్ చుట్టూ మనకు సెట్ బ్యాక్ వదిలారు. పవర్ బ్యాకప్ ఉంటుంది. అండ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. యూడిఎస్ కూడా చూసుకుంటే మనకు 89 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. సో ఇక్కడ ఉన్న ప్రైస్ చూసుకుంటే మనకి 1 lakh నుంచి 1.5 lakh వరకు పర్ స్క్వేర్ యార్డ్ అనేది కోట్ చేస్తున్నారు. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ వాచ్మెన్ రూమ్ అనేది అరేంజ్ చేశారు. 24/7 సెక్యూరిటీ ఇక్కడే ఉంటారు. సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ వారికి 2 కార్ పార్కింగ్స్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. 4 ఒక ఫ్లాట్ అనగానే మనకి అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. ఎందుకంటే ఇండివిజువల్ అపార్ట్మెంట్ లో ఎలా ఉంటామో మనము 4 ఒక ఫ్లాట్ లో నో కామన్ వాల్స్ అండ్ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. లగ్జరీగా ఉంటుంది. సో మనం లిఫ్ట్ దిగగానే ఇటువైపు మనకు స్టెప్స్ వస్తాయి అండ్ లిఫ్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏదైనా గ్రిల్స్ అరేంజ్ చేసుకుంటే సపరేట్గా ఉంటుంది. బాల్కనీ కూడా మనకు చాలా స్పేసియస్గా ఇచ్చారనమాట. సో ఇది టోటల్ బాల్కనీ. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కనుక అన్ని కూడా డోర్స్ 8 feet హైట్ ఇచ్చారనమాట. 11 feet సీలింగ్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్ తోటి టేక్వుడ్ తోటి పెట్టారు. సో మనం ఎంటర్ అవ్వగానే స్పేషియస్ హాల్ అనమాట. చూడండి, అంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ కాబట్టి చాలా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. సో దీనికి మనకు నచ్చినట్టుగా ఇంటీరియర్ చేయించుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో స్పేషియస్ హాల్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అండి. సో ఈ బాల్కనీ ఏంటంటే స్లైడింగ్ డోర్స్ వస్తాయి ఇక్కడ మనకి గ్లాస్ తోటి. ఇది చాలా స్పేషియస్ గా మనకు ఇక్కడ డైనింగ్ స్పేస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పూజా స్పేస్ అన్నమాట. సో పూజా రూమ్ అనగానే ఏదో చిన్నగా ఇస్తారు. సో ఇక్కడ పెద్ద ఎస్ఎఫ్టీస్ కాబట్టి మనకు పూజా రూమ్ కూడా ఒక కిచెన్ లాగా అంత పెద్దగా ఇచ్చారు. కిచెన్ అండి. సో ఇది కిచెన్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా కిచెన్ సెటప్ చేసుకునే విధంగా కిచెన్ ఇలా ఓపెన్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సో వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా ఉంది. సో మనం కిచెన్ పక్క నుంచి చూసుకుంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్ గెస్ట్ బెడ్రూమ్స్ ఇచ్చారు. అండ్ విండోస్ కూడా మంచి హైట్ విండోస్ అండ్ గ్రానైట్ తో చేశారు. అండ్ టఫ్ అండ్ గ్లాస్ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్స్, 2 windows వచ్చాయి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ డ్రెస్సింగ్ స్పేస్ కూడా మనకు వాష్రూమ్ ముందు ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. సో ఇది స్పెషాలిటీ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకొని మళ్ళీ మనము డైనింగ్ స్పేస్కి వచ్చాము. సో ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. స్పేషియస్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. సో అలాగే చూసుకుంటే మనకి హాల్లో కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇది కామన్ వాష్రూమ్. అండ్ 4 BHK. సో దాంట్లో మీరు ఒక 1 BHK హోమ్ థియేటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ వాళ్ళు అయితే దాన్ని కూడా బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో హోమ్ థియేటర్ సెటప్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి హోమ్ థియేటర్. సో దీన్ని మీ చాయిస్కి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే బాల్కనీ వచ్చింది అండ్ అటాచ్డ్ వాష్రూమ్. 445 స్క్వేర్ యార్డ్స్ లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉంటుంది. ఫ్లాట్స్ కూడా నార్త్ ఫేసింగ్ లోనే ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 1 ఫ్లాట్, టోటల్ 5 ఫ్లాట్స్ అనమాట. G+5 ఫ్లోర్స్. ఒక్కొక్క ఫ్లోర్ లో వచ్చేసి మనకు ఒకటే ఫ్లాట్ 4 BHK 2952 SFT లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్ గా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా అన్ని బ్రాండెడ్ వాడారు. మీరు వన్స్ విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారనేది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లో జస్ట్ 2 ఫ్లాట్స్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో పర్మిషన్ వైజ్ గా చూసుకుంటే ఇది మనకి GHMC అండ్ రేరా పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఓసీ కూడా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి సో నో GST, ఓన్లీ కాస్ట్, ఫ్లాట్ కాస్ట్ మాత్రమే మీకు కట్టాల్సి ఉంటుంది. పర్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 8200 కోట్ చేస్తున్నారు. స్మాల్ గా నెగోషియబుల్ ఉంటుంది. మీ పేమెంట్ షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనకి లోన్ అప్రూవ్డ్ కూడా ఉంది కాబట్టి 90% వరకు కూడా మీ ప్రొఫైల్ మీద లోన్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇదండి అల్కాపురి సిగ్నల్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో
కొత్త కన్స్ట్రక్షన్ లో ఫ్లాట్ 4 ఒక ఫ్లాట్. సో మీరు కనుక ఒక లగ్జరీ ఫ్లాట్స్ చూస్తున్నట్లయితే, ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ కావాలనుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాల్ చేసి ఈ రోజే ఈ యొక్క ఫ్లాట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.